యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 39వ వచనం, 39-40 వచనం నేను చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 38-39 వచనాల్లో, గుమ్మముల స్తంభముల యొద్ద కావలి గల గది ఉండెను, అక్కడ దహన బలి పశువుల మాంసము కడుగుదురు, మరియు గుమ్మపు మండపములో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను, వీటి మీద దహన బలి పశువులను, పాప పరిహార్థ బలి పశువులను, అపరాధ పరిహార్థ బలి పశువులను వధింపబడును. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం, 2 చేతులు అయితే సంతోషంగా చెప్దాం. ప్రైలెడ్ హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. గత 2-3 వారాలుగా నోహు దినములు ఉన్నట్లుగానే చివరి దినాల్లో ఉన్నాయి. మనుషులందరూ కూడా ఓడ సిద్ధపరచబడుతున్నప్పటికీ కూడా వారి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, సుఖభోగాల్లో సుఖిస్తూ ఆ ఓడ గురించి ఆలోచన లేని స్థితిలో ఉండిపోయారు. అలానే ఈ చివరి దినాల్లో కూడా రక్షణ ఓడ సిద్ధమవుతూ లోకం అంతానికి రెడీ అవుతున్న సందర్భాల్లో అన్నిటి అంతం సమీపించిందని ప్రపంచ పరిణామాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో చాలామంది కూడా మనం ఎన్నో రోజుల నుంచి వింటున్నాం, ఎంతో కాలం నుంచి వింటున్నాం, ఎప్పుడోలే రాకడా, ముందు మనం తిని తాగి సుఖించుదాం, మనం ఆనందిద్దాం అన్నట్టుగా బతుకుతున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా మన మీద కూడా ఉరి వస్తుంది. కాబట్టి ఈ చివరి దినాలు నోహు దినములు లాంటి దినాలు అయితే, అలాంటి దినాల్లో రాబోతున్నటువంటి జల ప్రళయము నుంచి తప్పించబడ్డానికి ఒక వ్యక్తి కృప పొందిన వాడయ్యను. ఆ వ్యక్తి నోవహు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తరంలో ఒక్క వ్యక్తే, కానీ ఈ తరంలో ఆయన కృపను పొందుకోవడానికి దేవుడే మనకు యోగ్యతను, ఆయన యొక్క ప్రేమను మనకు అనుగ్రహించాడు. ఈ చివరి దినాలు అందరికీ కృప ఇవ్వబడేను అని వాక్యం మనం వింటాం, చదువుతాం. ప్రతి వానికి కృప ఇవ్వబడేను. అది యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. ఏంటి ఆ కృప అంటే, పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉండి, చావలసిన వారుగా ఉన్న మన బ్రతుకులను ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము విమోచన క్రయధనముగా తన రక్తమును చిందించి, మనము అనుభవించాల్సిన శిక్షను ఆయన భరించి, మనము వెళ్ళవలసిన మార్గములో ఆ నాశనముకు పోకుండా మనం తప్పించి, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, ఆ పరిశుద్ధతకు అనుకూలమైనటువంటి దేవుని మందిరములో మనల్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కృప ఇవ్వబడింది. ఆ కృప ద్వారా రక్షణ, ఆ కృప ద్వారా పాప క్షమాపణ, ఆ కృప ద్వారా విశ్వాసానికి కారకమైనటువంటి శక్తిని మనం పొందుకున్నాం. బాధలో నెమ్మది, దేవుని కోసం నిలబడే శక్తిని ఆ కృప ద్వారా పొందుకున్నాం. మరి ఆ కృప ఒక వ్యక్తికి ఎందుకు ఇవ్వబడిందో మనం అర్థం చేసుకోలేకపోయాం. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనము మాత్రమే పాపము నుంచి విడిపించబడి, మనం మాత్రమే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడడం కాదు, కానీ మనతో కూడా మన ఇంటి వారిని రక్షించుకోవడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మనతో కూడా మన ఇంటి వారిని రక్షించుకోవడానికి దేవుడు ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరు కృపనిచ్చాడు. మొదట నువ్వు కృప పొందావా, అయితే నీ ఇంటి వారిని రక్షించుకో. మొదట నువ్వు బలపరచబడ్డావా, నీ ఇంటి వారిని బలపరచు. మొదట నువ్వు దేవుని కృపను ఎరిగావా, ఆ కృపలోకి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ వారిని వచ్చేటట్లుగా చేయి. ఎప్పుడైతే నీతో పాటు వారు కృపలో పాలువారవుతారో, అంటే సిద్ధపరచబడుతున్నట్టు ఓడలోకి వస్తారో, వారు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడతారు. నీతో కూడా ఓడలో వారు క్షేమంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా
కాబట్టి ఈ చివరి దినాల్లో నోహు ఓడ కట్టాడు, మనం కూడా రక్షణ సంబంధమైన ఓడను కట్టుకోవాలి అని చెప్తూ, నోహు కట్టిన ఓడలో 3 అంతస్తులున్నవి. 3 అంతస్తులున్నాయి. దానిలో మొదటి అంతస్తు కావలి గది అని పోయిన వారం. కావలి గది అంటే ఏంటి అంటే, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి, నిన్ను ప్రవేశపెట్టినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులను పాడుగాకుండా, అపవిత్రం కాకుండా నువ్వు కాచుకోవాలి. ఈ దేహం ఆయన వలన మనకు అనుగ్రహించబడింది కాబట్టి ఈ దేహము జాగ్రత్తలకు అప్పచెప్పుకోకూడదు, పాపములకు అప్పచెప్పుకోకూడదు. ఈ దేహము ద్వారా పరిశుద్ధతగా బ్రతకడానికి మనం కాచుకోవాలి. జాగ్రత్తం దేహము ద్వారా జరుగుతుంది. ఈ దేహములోకి పాపం ఈ కన్ను ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి నీ కంటిని నువ్వు కాచుకోవాలి, నీ ఆలోచనలను కాచుకోవాలి. ఈ దేహము పాపములో పడకుండా నువ్వు కాచుకోవాలి. నీ దేహంలో ఉన్న ప్రాణము శరీర ఇచ్చలను బట్టి బ్రతకుండా, సుఖభోగాలను బట్టి బ్రతకుండా నువ్వు కాచుకోవాలి. దేవుని వలన అనుగ్రహించబడిన ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా నువ్వు కాచుకోవాలి. ఇన్ని రకాలుగా కాచుకుంటేనే దాన్ని అంతం వరకు సహించడము, అంతం వరకు ఆ రక్షణను కాపాడుకోవడం అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మిన వాడు అంతం వరకు సహించగలిగినప్పుడే రక్షించబడును అనే మాటలో మనము కాచుకోవాలి. నీకిచ్చిన రక్షణను కాచుకోవాలి. నీకిచ్చిన రక్షణను కాచుకున్నప్పుడే నీవు నీ బిడ్డలను నీతో పాటు చేర్చుకోగలుగుతావు అనే మాట పోయిన వారము చెప్పుకున్నాం. అంటే నీ బిడ్డల ఎదుట నీ ప్రవర్తన, నీ కుటుంబీకుల ఎదుట నీ భక్తిని నువ్వు కాచుకోవాలి. ప్రార్థన చేసి ప్రవర్తన సరిగా లేకపోతే ఏ పేరెంట్స్ అలా ఉంటే ఏ బిడ్డ రక్షింపబడడు. ఇప్పుడు చెప్పాను కదా, పోయిన వారమే ప్రశ్నించే తత్వం ఎక్కువైపోయింది. చిన్న పిల్లలు మొదలుకొని నువ్వు అలా చేయకూడదు కదా, అలా ఉండకూడదు కదా, అలా చేస్తున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటి. ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్మిన వ్యక్తిగా, బిడ్డగా నువ్వు అలా ఉండకూడదు కదా అని ప్రశ్నించే తత్వం బిడ్డల్లో తయారైనప్పుడు వాళ్ళు నేను ప్రశ్నిస్తూనే పోతూ ఉంటే వాళ్ళు నోర్లు నువ్వు మూపించడం కాదు, కానీ నీ ప్రవర్తన ద్వారా వాళ్ళ బ్రతుకులు నువ్వు మార్చగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. బిడ్డలు ప్రశ్నించడమే కాదు, బిడ్డలు వాళ్ళ కోసం నువ్వు ఎలా కష్టపడుతున్నావు, ఎలా ప్రయాసపడుతున్నావు కూడా గమనించగలుగుతారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎలా ప్రయాసపడుతున్నావు అనేది కూడా బిడ్డలు చిన్న వయసులోనే గమనించగలిగితే వారు ఒకరోజు నీ ప్రయాసలో, నీ కష్టంలో అర్థం చేసుకుని పాలేవారు అవుతారు. పోయిన వారం నేను చెప్పాను, మా వాడు నన్ను ప్రశ్నిస్తాడు అని. అంత మాత్రం కాకుండా వాడికి నేనంటే విపరీతమైన ప్రేమ. వాళ్ళ మమ్మీకి అంటాడు, నాకైతే గట్టిగా కవలించుకుని ముద్దు పెడతాడు. వాళ్ళ మమ్మీ అడిగింది ఉండబట్టి, ఎందుకు డాడీ అంటే నీకు అంత ప్రేమ అంటే, మా కోసం కష్టపడుతున్నాడు కదా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ మమ్మీకి అర్థం కాల. సెలవుల్లో వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉంది, కానీ నేను ఇంట్లో లేను కదా. కాలేజ్ అని, క్యాంపెయిన్ అని ఉదయం వెళ్తే సాయంత్రం మధ్యాహ్నం వస్తే 1 గంట పడుకొని మళ్ళీ వెళ్ళి మా డాడీ మా కోసం ఎంతో కష్టపడుతుంది. వాళ్ళ అమ్మ అంటది, అరే నాకు ఆరోగ్యం బాగలేకపోయినా, గుండె బాగలేకపోయినా నీవు కోసం, మీకోసం నేను రోజుకు 30 కిలోమీటర్లు పరిగెత్తి ప్రయాసపడి ఉద్యోగం చేస్తున్నాను రా అంటే అది కనిపించట్లే. వాళ్ళ డాడీ వాడి కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ అన్న కోసం, వారి కోసం ప్రయాసపడేది, కష్టపడేది కనిపిస్తుంది, కనిపించాలి కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ కష్టము, నీ బాధ నీ పిల్లలు అర్థం చేసుకోవాలి. అప్పుడే వారు నీ దారిలోకి వస్తారు, అప్పుడే నీకు గౌరవం ఇస్తారు, అప్పుడే ఆ భారాన్ని పంచుకోవాలని ఆలోచన వారికి పెరుగుతూ ఉంటుంది. ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా వాళ్ళని అతీతంగా పెంచితే, మన కష్టం మన బాధ తెలియకుండా పెంచితే ఒకరోజు ఆ విలువ లేకుండా మనల్ని కూడా విలువ లేని వారుగా చేస్తారు. ఇచ్చినంతకాలం ప్రేమిస్తారు, ఇవ్వకపోతే నువ్వేం తండ్రివయ్యా, ఏం పెట్టావు మాకు, ఏం చేసావు మాకు.
కానీ పెంచి ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చేంత వరకు కూడా వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నారో, ఆ తల్లిదండ్రులు ఎంతగా వాళ్ళ కోసం ఆరాటపడుతున్నారో ఆ ప్రయాస బిడ్డలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఈ రోజులు చెప్పట్లేదు. నా బిడ్డలకు ఆ గతి అవసరం లేదు, అలా అవసరం లేదు. అలా అవసరం లేకుండా మనం చాలా ఫ్రెండ్లీ పేరెంట్స్గా ఉండి అడిగినని ఇస్తే ఒకరోజు మనం అడగకుండానే తెచ్చి కూర్చోబెడతారు ఇళ్ళల్లో. మా అమ్మ నా మాట కాదండు, మా డాడీ నా మాట కాదండు, నేనేం చేసినా కాదనరు, నేనంటే చాలా ఇష్టం. అలా కాదు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో బిడ్డలకు తెలియాలి. వారి కోసం ఎంత ప్రయాసపడుతున్నావో బిడ్డలకు తెలియాలి. నీ విశ్వాసం ఏంటో, నీ సమర్పణ ఏంటో, నీ భక్తి ఏంటో బిడ్డలకు తెలియబడినట్లుగా వారు ఎదుట నీ ప్రవర్తనను, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని కాచుకోవాలి. అది మొదటి స్థితి. నా వారు రక్షించబడలేదు అంటే నీ ప్రవర్తన కాచుకోలేదేమో, అంతే. బైబిల్లో కూడా పేతురు అంటాడు, భర్తలను రాబట్టడం పెద్ద విషయమేమి కాదు, నువ్వు దానికి ప్రార్థన అసలు చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన లేకుండానే మీ సత్ప్రవర్తన బట్టి మీ భర్తలు రాబట్టవచ్చును అనే మాటను మనం అప్లై చేసుకుంటే, రావట్లేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడున్న ప్రవర్తన అక్కడ లేదు. ఇక్కడ నమస్కారం చేస్తారు, ప్రేమతో పలకరిస్తాడు, భర్తతో ఒక మాట ప్రేమతో మాట్లాడరు, ఒక ముద్ద ప్రేమతో పెట్టారు, కలిసి మాట్లాడరు. అక్కడికి వెళ్తే సూటిపోటు మాటలు, కూర్చున్న తప్పటి నుంచి దిప్పి పొడుపులు. ఎట్లా ప్రేమిస్తాడండి? ఎట్లా నమ్ముతాడు నువ్వు భక్తి గల దానివని నీ భర్త? నీ ప్రవర్తనను కాచుకోవాలి. రక్షణలో నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని నీతో కూడా చేర్చుకోవాలంటే మొదటి అంతస్తు ఏంటంటే నువ్వు కాచుకోవాలి. దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నువ్వు కాచుకోవాలి. దేవుడు నీకు అనుగ్రహించిన శరీరాన్ని నువ్వు కాచుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాచుకోవాలి అని పోయిన వారం కాచుకునే స్థితిలో ఉంటే, ఎవరైతే తమ బిడ్డల పట్ల, బిడ్డల ఎదుట, కుటుంబం ఎదుట వారి ప్రవర్తన సరైనదిగా ఉండినట్లు కాచుకుంటారో ఖచ్చితంగా వారి బిడ్డలు వారిని అనుసరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ అలా లేకపోయినా అనుసరిస్తారు. అంటే చెట్టు అంటే విత్తనం ఎలాంటిదైతే చెట్టు అలాంటిదని బైబిల్ కూడా చెప్తుంది. మన భక్తి ఎలాంటిదైతే మన బిడ్డలు అలాంటి వాళ్ళు అవుతారు. మనం నడిచే అలాంటిదైతే అలాంటి త్రోవలు నడుస్తారు. ఈ మామిడి చెట్టు ఎక్కేవు కదరా మీ నాన్నకు చెప్తే అవసరం లేదు, ఇంకొక చెట్లు మా నాన్న కూడా ఉన్నాడా అనే స్థితిలో తల్లిదండ్రులు కూడా అలానే ఉండి ఫ్రెండ్లీగా పాపం చేస్తూ ఫ్రెండ్లీగా తప్పు త్రోవలు నడుస్తూ ఉంటే వాళ్ళ బ్రతుకు బాగుపడుతూ ఒక రోజు అంటాడు, నువ్వు మొదటి నుంచి నాకు ఇది చెప్పలేదు కదా ప్రశ్నిస్తారు పిల్లలు. మాకు ఎందుకు చెప్పలేదు, మాకు ఎందుకు నేర్పలేదు, మాకు తెలియదు కదా, పెద్దదానివి పెద్దవాడివి, కుటుంబాన్ని బాధ్యత కలిగిన వాడు, నువ్వు చెప్పాలి కదా అని ఒక రోజు ప్రశ్నించక ముందే ఈ రోజు నీ బిడ్డల ఎదుట నీవు కలిగిన రక్షణను బట్టి నువ్వు ఏ విధంగా దాన్ని కాపాడుకుంటున్నావు, ఆ రక్షణకి ఎందుకు ఇవ్వబడింది, ఆ రక్షణ బట్టి నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి నీ బిడ్డలు ఎదుట బ్రతుకుతున్నావో, ఆయన చెప్పినట్టుగా నువ్వు దాన్ని చేస్తున్నావో, చేసే విధంగా నీవు ఆయన మాటకు లోబడి ఆ రక్షణను కాపాడుకోగలిగితే నీ బిడ్డలు నీతో కూడా వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు స్థితి సారకు మ్రాణుతో మాత్రమే కట్టాలి, అంతే. 3 అంతస్తులు ఉండాలి, ఒక కిటికీ ఉండాలి, ఒకటే ద్వారం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, అంతే. ఎవరి వలన రక్షణ కలగదో ఈయన వలన రక్షణ కలుగుతుందని ఆలోచన బిడ్డలకు చెప్పాలి అని చెప్తూ, నువ్వు కాచుకుంటున్న ఈ స్థితిలో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా లేదా అని నీ బిడ్డలు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 2వ అంతస్తు ఏంటి అంటే అది సమర్పణ గది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా. సమర్పణ గది ఏంటంట? ఒకటి కావలి గది. దేవుడు కృప చేత నీకు రక్షణ ఇచ్చాడు, నువ్వు దాన్ని కాచుకోవాలి. అయితే ఆ రక్షణను బట్టి నువ్వు ఏ విధంగా బ్రతకాలని నిర్ణయించుకున్నావో, దేవుడు ఏ విధంగా బ్రతకాలని నీకు చెప్పాడో, వీటి విషయంలో నీవు అంటూ ఒక సమర్పణ కలిగిన జీవితం నీకు ఉండాలి. సో ఈ సమర్పణ గదిలో ఏముంటాయి అంటే, దహన బలి పశువులు ఉంటాయి, బలి పశువు ఉంటుంది, బలి ఉంటుంది,
సమర్పణలో ఏముంటుందంటే బలి ఉంటుంది. మీరు గమనించండి, నేను నీతో నిబంధన చేసేదను అని నోహుతో దేవుడు అన్నాడు. దేవుడు ఒక వ్యక్తితో ఎప్పుడు నిబంధన చేస్తాడు? ఎలా నిబంధన చేస్తాడు అంటే దానికి చాలా డైరెక్ట్గా ఒక మాట ఉంటుంది. మీరు చూడండి, 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం. చాలు, 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులు అని రాయబడింది. దేవుడు ఎవరితో నిబంధన చేస్తాడు అంటే, ఎవరైతే బలి అర్పణ ద్వారా ఆ బలిని అర్పించిన ద్వారా దేవునితో సంబంధాన్ని పెట్టుకుంటారో, సహవాసంలోనికి వస్తారో, వారితో దేవుడు నిబంధన చేస్తాడు. బల్యర్పణ ద్వారా ఆయనతో మనము ఆ నిబంధనలోకి వస్తాం. అంటే ఇప్పుడు నోహు గురించి కానీ మనం చూస్తే, నోహు జీవితంలో దేవునితో నడిచినవాడు అనే పదాన్ని మనం గమనిస్తాం. దేవునితో నడిచినవాడు. దేవునితో నడవాలి అంటే బైబిల్లో మీరు బలిపీఠము కట్టవలను, ఆ బలిపీఠము యొద్ద నేను మిమ్మును కలుసుకుంటాను అని రాయబడింది. ఉందా లేదా అనే డౌట్ ఉంటే ఒక మాట చూడండి, నిర్గమకాండం అనుకుంటాను. చూడండి, నిర్గమకాండము 29వ అధ్యాయం 42. ఇది యెహోవా సన్నిధిని సాక్షిపు గుడారం యొక్క ద్వారము యొద్ద మీ పితరులకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. నేను సాక్షిపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను అని అక్కడ రాయబడింది. మీరు అంతా చదివితే ఆ బలిపీఠము కట్టాలి అని రాయబడింది. ఇప్పుడు నోహు జీవితంలో కూడా బలిపీఠం కట్టాడా లేదా అనేది కానీ మనం గమనిస్తే చూడండి, 8వ అధ్యాయం 20 వచ్చింది. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బైబిల్స్ మూసివేయాలి, ఇంకా నా వైపు చూస్తూ వినాలి. దేవుడు నోవహుతో ఒక నిబంధన చేయడానికి గల కారణం ఏంటంటే బలి అర్పించాడు, బలి అర్పణ చేశాడు. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, యెహోవా నోవహు దేవునితో కూడా నడిచినవాడు అంటే ప్రతిరోజు కలుసుకోవడానికి గల కారణం, నోవహు దేవునితో నడవడానికి గల కారణం ఒకటే, ఆయన ప్రతిరోజు కూడా బలి పీఠం కట్టి ఆ బలిపీఠం మీద పవిత్రమైన పశువులను కానీ ఏదో ఒకటి అర్పిస్తూ వచ్చేవాడు. దేవుడు కలుసుకునే ప్రదేశం ఏంటి అంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు కలుసుకుంటాడంటే, నువ్వు బలి అర్పణ ద్వారా దేవునితో నిబంధన చేస్తే అప్పుడు దేవుడు ఆగ్రహించి నీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. సో ఈ బలి ఏంటి అంటే సమర్పణ. మీరు గమనించండి, సమర్పణ ఏదైనా సరే నీకు నచ్చినట్టుగా నీకు వచ్చినట్టుగా చేయకూడదు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. సమర్పణ, బల్యార్పణ ఏదైనా సరే నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా నువ్వు చేయకూడదు. మరి ఎలా చేయాలి? ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. నువ్వు సమర్పించేది ఏదైనా సరే, నీ సమర్పణ ఏదైనా సరే నీకు నచ్చినట్లుగా నీకు తోచినట్లుగా కాదు, ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. మరి దానికి ఏమైనా రెఫరెన్స్ ఉందా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తే చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తే ఒక మాట చెప్తాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనం.
నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించాడు. బాగుపడిన వాళ్ళు, ఇవ్వాలనుకున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు దేవుడు నియమించింది అంటే దాని ప్రకారం ఇవ్వాలి, చెయ్యాలి. సమర్పణ అంటే నీకు తోచినట్టు చేసేది కాదు. మొక్కుబడులు వేరు, సమర్పణ వేరు, అర్పణ వేరు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగిన స్థితిలోకి ఉండాలి ఒక క్రైస్తవుడిగా. ఖండితంగా ఆజ్ఞాపించాడు, నువ్వు సమర్పించేది ఏదైనా సరే మోషే ద్వారా నీకు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా నువ్వు సమర్పించాలి అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. అంటే సమర్పణ అనేది ఉచితంగానో నీకు తోచినట్టు కాకుండా దేవుడు చెప్పినట్లుగా చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈ మాటను బట్టి మనకు అర్థమైంది. ఇప్పుడు ఈయన తన్ను తాను దేవుడు చెప్పినట్లుగా చేటుకు తను సమర్పించుకున్నాడు. నోహు దేవుడు చెప్పినట్లుగా చేటుకు తన్ను తాను సమర్పించుకున్నాడు. కారణం ఏంటి? నీవు దాన్ని చేయవలసిన విధానం ఇదే అని ఆయన చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఆది కాండంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 15వ వచనమా? నీవు దాన్ని చేయవలసిన విధం ఇదే అంటాడు. నీవు దాన్ని చేయవలసిన విధం అంటే నోవహు దేవుని వలన కృప పొందిన వాడై దేవుడితో నిత్యము బలి అర్పించిన దాన్ని బట్టి దేవుడు ఒక నిబంధన చేశాడు. ఈ నిబంధనను బట్టి అతని బ్రతుకులో దేవుడు ఒక క్షేమకరమైన స్థితిని కలగచేయడానికి ఒక రక్షణ సంబంధం ఓడను సిద్ధము చేసుకోమని చెప్పాడు. అయితే ఈ ఓడను, ఈ రక్షణను నీవు ఆయన ఎదుటకు వచ్చిన నీవు ఆయన చెప్పిన విధానములోనే ఓడ కట్టుకోవాలి. ఆయన చెప్పినట్లుగా నీవు సమర్పణ చేసుకోవాలి, నీకు తోచినట్లుగా కాదు అంటున్నా. అందుకనే ఆయన నీవు చేయవలసిన విధానం ఇది అని తను చేయవలసిన పనిని, రక్షణ ఓడను కట్టుకోవలసిన స్థితిని ఏ విధంగా కట్టాలి అది విషయం మనం చెప్పుకున్నాం. అది 3 అంతస్తులే కాదు, అంత మాత్రం కాకుండా ఆయన కొన్ని మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇవన్నీ కూడా ఫాస్ట్గా కొన్ని మాటలు మీకు అక్కడక్కడ కొన్ని వచనాలు చూపిస్తాను. చూడండి 19వ వచనంలో, చూడండి 6:19లో, నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు ప్రతి జాతి నుంచి 2 చూడండి, ప్రతి జాతి నుంచి అన్ని తెచ్చుకోవాలని దాంట్లో మళ్ళీ అక్కడ ఆజ్ఞ ఉంది. ఏమండి? ప్రతి జాతిలో 2 కూడా ఏముండాలి? ఒకటి మగది, ఒకటి ఆడదు అని ఒక కండిషన్ పెట్టాడు. అన్ని జంతువులు రావాలి అని చెప్పిండే ఆయనకి అన్ని చేసేవాడు. అట్లా కాదు, అన్ని జంతువులు రావాలి కానీ 2 రావాలి, కానీ 2 ఒకటి ఆడది, ఒకటి మగది ఉండే కండిషన్. చూడండి, చెప్పిన వాటిలో ఒక ఆజ్ఞ ఉంది, చేసే విధానంలో ఆయనకు ఒక చిత్తం ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవుడికి ఒక తలంపు ఉంది. ప్రతి జాతి నుంచి అన్నిటిని తీసుకురావాలంటే వెళ్ళి పొలమని తోర్చుకుని రావడం కాదు. ఆయన చెప్పిందేంటి? ప్రతి జాతిలో, ప్రతి పక్షిలో, ప్రతి దాని నుంచి మీరు 2 తీసుకురావాలి. కానీ కండిషన్ ఏంటి అంటే అది ఆడదై ఉండాలి, మగదై ఉండాలి. ఎందుకు అంటే చావక బ్రతుకున్నట్లుగా అంటాడు. తర్వాత 19వ వచనం తర్వాత ఆ జాతుల ప్రకారం నీ యొద్దకు వచ్చిన 20వ వచనం ఉంది. అయితే వాటికి నీవు 21వ వచనంలో ఆహారము కూడా కూర్చుకొని నీ యొద్ద ఉంచుకోవాలి. పిలవడం ఈజీ, పెట్టడం ఎంత కష్టం కదా. మన ఇళ్ళకు రమ్మంటాం, ఒకవేళ పిలిపే ఉంది, ఖర్చు లేదు కదా. రండక్క, 2వ దిన కొంపదీసి వచ్చారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. పిలుచుకో అన్నాడు. ఈయనేముంది, సరే ఆజ్ఞే కదా, మీరు 2 చాలు అని పిలిచాడు. కానీ వాటిని పోషించాల్సి వచ్చింది. అందుకని వాటి కోసం ఆహారం కూర్చుకోవాల్సి వచ్చింది. తన కుటుంబాని కోసమే కాదు, తన యొద్ద ఉన్నట్టు వాటన్నిటి కోసం. ఒక్కొక్కటి తింటుందా? ఒక సింహాన్నే లోపలికి రమ్మన్నారు, గడ్డి తింటుందా? అది వేరు కదా.
జింకలు లోపల రమ్మన్నారు, మాంసం తింటుందా? అది వేరు కదా. పక్షులు అన్ని మాంసాలు తింటాయా? గింజలు తింటాయి కదా, విత్తనాలు తింటాయి కదా. ఇప్పుడు అన్ని రకాలైన పక్షులను, జంతువులు అన్నిటినీ లోపలికి రమ్మన్నాడు. ఒకవేళ కష్టపడి ప్రయాసపడి వాటన్నిటినీ మనుషుల మాట వినట్లేదు, మనుషుల రక్షణ గురించి చెప్తుంటే లోపట్లేదు, కానీ జంతువులు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, వాటికే స్థానం ఉందని లోపలికి పిలుచుకున్నాడు. అయితే వాటి సంరక్షణ బాధ్యతను కూడా అప్పచెప్పినప్పుడు వాటిని కూర్చోగలిగాను. మాట వినటం అంత ఈజీ కాదండి. ఆయన చెప్పినట్లుగా బ్రతకడం అంత ఈజీ కాదు. నువ్వు దాన్ని తయారు చేయవలసిన విధానం ఇదే. ఆయన చెప్పింది ఏంటి? 2 జతలు రావాలి, ఆడది మగది ఉండాలి. అంత మాత్రం కాకుండా వాటికి పోషణ నువ్వే పెట్టాలి, కాబట్టి అది కూడా నువ్వే సమకూర్చు. అంటే రక్షణ వాడ కట్టుకుంటూ, అంటే తనతో ఉండే వారి పోషణను కూడా వారు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇందాక మంచి తండ్రి గురించి మనం చెప్పుకున్నాం. చాలామంది రక్షణని, సువార్తని పొలవమని వెళ్ళి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, కుటుంబం పక్షాన బిడ్డల ప్రవర్తన విషయంలో నిర్లక్ష్యం చేసి వాళ్ళు బతుకుతారులే, వాళ్ళు చూసుకుంటారులే అనుకొని వారి పనిలో వాళ్ళు ఉంటే వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. కానీ అలా ఉండకూడదు. నోహుతో ఏం చెప్పాడంటే, నీ దగ్గరికి వచ్చిన వాటిని నువ్వే పోషించాలి, కాబట్టి దానికి నువ్వు కూర్చుకోవాలి, నువ్వే ఆహారాన్ని సమకూర్చుకోవాలి. అది ఒక రకమైనది తింది కదా, అన్ని రకాలైన అన్నిటిని సంతోషపరచున్నట్లుగా, సంతృప్తిపరచున్నట్లుగా నువ్వు సమకూర్చాలి. ఎంత కష్టం. మనం కూడా మన రక్షణ ఓడలో మన బిడ్డల కోసం రే యేసు ప్రభు నమ్ముకు బాగుపడతామని కాకుండా వాళ్ళ పోషణార్థం కూడా నువ్వు కష్టపడను వాళ్ళు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నీ కష్టం వాళ్ళకి తెలియాలి, వారు బ్రతుకున్నట్లుగా వారికి నీ ఆస్తిని వృద్ధి చేయాలి, ఇవ్వాలి, ఏదొకటి చెయ్యాలి. వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ప్రయాసపడాలి. చదివించాం, కన్నం మా చేతుల్లో ఉందా అన్నట్టు వదిలేయకూడదు. దేవుని సన్నిధి కనిపెట్టాలి. ఆహారాన్ని సమకూర్చుకునే బాధ్యత తండ్రిదే. ఇప్పుడు పిల్లలకు చెప్పాలా, వారితో వచ్చిన వారికి చెప్పాలా, నీవే సమకూర్చు, నీవే సమకూర్చు అని చెప్తున్నాడు. ఆహారాన్ని కూడా సమకూర్చాడు. కాబట్టి ఏ జంతువు కూడా చనిపోకుండా ఆ రోజు చివరి రోజు బయటకు వచ్చేటప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చాయి. అంత మాత్రమే కాదు, చూడండి, అదే ఆ ఆహారం సమకూర్చుకున్నదే నీకు వాటికి ఆహారం అవును అంటూ. ఇప్పుడు చూడండి 22వ వచనం కానీ చదివితే ఏమని ఉంది? నోహు అట్లు చేసెను, అతడు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నోహు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మనం ఓడ కట్టుకోమన్నాడు కదా అనుకుంటాం. కట్టుకోవడానికి ఆయన ఒక విధానం, కట్టుకున్న తర్వాత లోపల జీవించడానికి కొన్నిటువంటి పద్ధతులు దేవుడు ముందుగా చెప్తే నోహు వాటి ప్రకారంగా చేశాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా చేస్తామో, దేవుడు కోరుకున్నట్లుగా మనం చేస్తామో, వారితో మాత్రమే దేవుడు నిబంధన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేయడానికి తన్ను తాను దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా చేయడానికి, ఆ మాట నెరవేర్చడానికి ప్రయాసపడ్డాడు. ఆ మాటను బట్టి దేవుని క్రియ జరగడానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి 2వ అంతస్తు సమర్పణ ఎందుకు అంటున్నా అంటే, తల్లిదండ్రులారా, నువ్వు కలిగిన సమర్పణ నీ బిడ్డలకు తెలియాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? నీ సమర్పణ జీవితం ఎవరికి తెలియాలి? నీ బిడ్డలకు తెలియాలి. నీ బిడ్డలకు తెలియకపోతే వారు ఆ సమర్పణలోకి రారు. అందుకని ఈ సమర్పణను దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆ 3 భాగాలైనటువంటి ప్రత్యక్ష గుడారంలో బయట ఉంచాడు. బలిపీఠం ఎక్కడ ఉంది? బయటే ఉంది. బలిపీఠం ఎక్కడుంది? బయట ఉంది. పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలో కాదు, బలిపీఠం బయట ఉంది. కారణం ఏంటంటే, నువ్వు అంగీకరించబడిన వ్యక్తిగా ఉండడానికి,
పై నుంచి అగ్ని రావడానికి ఆటంకం ఏమీ లేకుండా, అంత మాత్రం కాకుండా నువ్వు ఏమి అర్పిస్తున్నావో, ఏమి సమర్పిస్తున్నావో సకల జనులకు తెలియబడినట్లుగా బలిపీఠం నీ సమర్పణ బయట ఉండాలి. సకల జనులకు సాక్షార్థంగా నీ బ్రతుకు తెలియజేయబడాలి. అయితే ఈ సమర్పణతో దేవునితో ఒక నిబంధన చేసుకున్న విషయంలో చాలామంది తప్పిపోతున్నారు. నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. దేవునితో సమర్పణ చేస్తే ఆ సమర్పించుకున్న దాని ప్రకారం, లోబడిన దాని ప్రకారం ఆయన చేశాడు కదా. కానీ ఎట్లా సమర్పించుకోవాలి ఒక వ్యక్తి దేవునికి? దహన బలి అర్పించాడు కదా, ఎట్లా అర్పించాడు ఆయన దహన బలి? ఏం చేస్తే దేవుడు రోజు కలుసుకున్నాడు? ఏం చేస్తే దేవుడు దాన్ని నడవగలిగాడు? ఆయన అంగీకరించగలిగిన సువాసన హోమం నోహు రోజు ఎలా చేయగలిగాడు అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మన సమర్పణకు ఏముంది? ఒక పద్ధతి ఉంది. అంటే నీ సమర్పణ, నీ రక్షణలో ఉన్నటువంటి నీ సమర్పణ, నీవు క్రీస్తు కోసం బ్రతుకుతున్నావనే బిడ్డలకు కలిగి ఉండడానికి నీ సమర్పణ, ఏది వదిలిపెట్టావో, ఏది బలిపీఠం మీద పెట్టావో, ఏది కాదనుకున్నావో, ఏది వద్దనుకున్నావో అవన్నీ కూడా బహిరంగంగా నీ కుటుంబానికి కాదు అందరికీ తెలియజేయబడాలి. ఏం ఒప్పుకున్నావు, ఏం వదిలిపెట్టావు, ఏది బలిపీఠం మీద పెట్టావు. బలిపీఠం మీద పెట్టడానికి కోడలు ఉన్నాయి, లేకుంటే ఏమున్నాయి, పొట్టేలు ఉన్నాయి, లెక్కవేటి అంత స్తోమత లేకపోతే పక్షులు కూడా ఉన్నాయి. నువ్వు ఏది ఆ బలిపీఠం మీద పెట్టావో అందరికీ తెలియాలి. అంటే నీ సమర్పణ అందరికీ తెలియాలి, నీ కుటుంబానికే కాదు. నువ్వు ఏమి చేస్తున్నావు ఆ సమర్పణ అందరికీ తెలియాలి. అయితే ఆ సమర్పణ దేవునితో నువ్వు ఎలా చేసుకోవాలో నీకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సమర్పణ దేవునితో మనం ఎలా చేయాలి అంటే ఒక మాట చదువుదాం, చూడండి. లేవీకాండం 1వ అధ్యాయం, లేవీకాండం 1వ అధ్యాయం నేను చదువుతాను కొన్ని మాటలు. 2వ వచనంలో, నీవు ఇశ్రాయేలు తిట్లరము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందులో నుండి కానీ, గొర్రెల మందులో నుండి కానీ, మేకల మందులో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలను. అతడు దహన బలి రూపంగా అర్పించున్నది గోవులదైనను అది నిర్దోషమైన మగదానిని నువ్వు తీసుకొని రావాలి. ఏంటంటే మనం తీసుకొని వచ్చేది అంటే మనం అర్పించే దాంట్లో ఏముండకూడదు, లోపాలు ఉండకూడదు. చాలామంది కానుకలు వేసేటప్పుడు చినిగిపోయిన నోట్లు, అనగొట్టిన చిల్లర, ఇవి పనికి రావనుకున్నటువంటి కానుకలు వేస్తారు. అవి దేవుడు అంగీకరించాడు. అంత మాత్రం కాదు, మన బ్రతుకులు ఏదైనా లోపమున్నా దేవుడు అంగీకరించాడు. దేవుడు నీ బలిని అంగీకరించి నీతో ఒక నిబంధన చెయ్యాలి అంటే నువ్వు నిర్దోషమైన కోడెని కావచ్చు, పొట్టేలుని కావచ్చు, బలిని కావచ్చు దేవుని సన్నిధికి తేవాలి. నిర్దోషమైనదిగా ఉండాలి. ఒకటి, నిర్దోషమైనదిగా ఉండాలి. 2, చూడండి 3వ వచనంలో, తాను యెహోవా సన్నిధి అంగీకరించబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని వచ్చి అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా అది అతని పక్షముగా అంగీకరించబడును అని ఇక్కడ ఒక ఉదాహరణ పూర్వకంగా, అది ఉపమాన రూపంగా అలా జరిగి దాని ప్రకారంగా మనం జరగాలని, మనం బ్రతకాలని దేవుడు మనకు తెలియజేసిన సత్యం. అంటే ఆ వ్యక్తి ఒక కోడెని తీసుకొచ్చాడు. ఈ తీసుకొచ్చిన వ్యక్తి ఆ కోడె మీద తను చేయి పెట్టాడు. ఈ కోడె ఏం చేస్తుంది అంటే ఇతని యొక్క పాపాన్ని భరించడు. ఇప్పుడు ఏంటి, ఇతను పాపంలో ఉన్నాడు, దేవుని చేత అంగీకరించబడాలి అనుకున్నప్పుడు ఈ పాప పరిహారార్థ బలి కావచ్చు, దాన బలి కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి ఏదైనా సరే రక్తము చిందించబడకుండా జరగదు. కాబట్టి ఇతనికి మారుగా ఏదైనా ఒకటి బలి జరగాలి. కాబట్టి ఆ దహన బలి పశువును తీసుకొచ్చి దాని మీద ఇతను చేతులు ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాప భారం లేకుంటే దోషం అంతా కూడా ఆ బలి పశువుకు తగులుతుంది. ఇప్పుడు రెండవగా ఇప్పుడు అతను ఏం చేయాలంటే చూడండి, అది అతని పక్షంగా అంగీకరించబడింది. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించి అంటాడు.
ఎవరు వధించేది? తీసుకొచ్చిన వ్యక్తే. ఏం చేయాలి? వధించిన తర్వాత అక్కడ రాయబడి ఉంది, రక్తమును తెచ్చి యాజకుడికి ఇవ్వాలి. రక్తమును తెచ్చి యాజకుడికి ఇవ్వాలి. తర్వాత ఆ యొక్క బలి పశువు చర్మమును ఒలిచిపెట్టి లోపల ఉన్న అవయవాలను యాజకుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ రక్తము చేతపుచ్చుకొని ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షిస్తాడు. ఈ లోపల ఉన్న అవయవాలను తీసుకెళ్ళి ఈ బలిపీఠం మీద పేర్చి, దానికంటే ముందు ఈ యాజకుడు ఆ అవయవాలను కడిగి ఆ బలిపీఠం మీద పేర్చినప్పుడు, అప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించి వేసినప్పుడు, ఆ దహించబడుతున్నప్పుడు వచ్చిన ఆ వాసన ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైన వాసన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఆత్మీయంగా ఎలా చెప్పుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు అంటే, సమర్పించబడిన వ్యక్తి నువ్వు, దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన నీవేమి చేయాలంటే నీవు చంపబడాలి. అంటే ఆయన సన్నిధిలో చావాలని కాదు. ఏంటి అంటే నీ కోరికలను, ఇచ్చలను, వాటన్నిటిని కూడా చంపుకోవాలి. అందుకని వధించి అని చదువుతాం. వధించి అంటే నీ కోరికలను తీసివేయాలి, నీ ఆలోచనలు తీసివేయాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు కోరికలతో, ఆలోచనలతో, పాపంతో ఉంటే దేవుడు అంగీకరించడు. అందుకని నీవు ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీ ఇచ్చలను, కోరికలు, వాటిని చంపుకోవాలి. మనం చాలా సందర్భంలో వాడుతుంటాం, నా ఆశ చంపుకొని, నా కోరిక చంపుకొని. నువ్వు కోరికలు, ఆశలు కాదు చంపుకోవాల్సింది, నీ ఇచ్చలు, ఆలోచనలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్టుగా, ఆయన అంగీకరించబడినట్లుగా పాప ఇచ్చలు చావాలి. అట్లా నువ్వు చంపుకొని తర్వాత ఈ శరీరాన్ని, అంటే ఈ బాహ్య శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని నువ్వు ఒలిచివేసి, ఇది ఎవరు చేసుకోవాలి? ఇది యాజకుడు చేయడు. నిన్ను నీవే నలగగొట్టుకొని దేవునికి అర్పించుకొని, నీ జీవితంలో ఉన్న పాప కోరికలు తెగగొట్టుకొని, నీ ఇచ్చలో ఉన్నట్టు నీ శరీరాన్ని తీసివేసి బయటపడేస్తే, అప్పుడు చీల్చబడిన దేహం, చీల్చబడిన అవయవం, అది యాజకుడు దాన్ని అంగీకరించి నీ పక్షాన ఏం చేస్తాడంటే ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అంత ఈజీ కాదు నువ్వు అంగీకరించబడడం. అంత తమాషాగా వచ్చి ప్రార్థన చేశాను తప్పైపోయింది అనుకున్నంత ఈజీ కాదు. ఏం చేయాలి? మొదట మెడ విరిచిన ఒక చోట ఉంటుంది, నరికి అనేది ఒక చోట ఉంది. నీ శరీరీచ్ఛలను, మొలుస్తున్నటువంటి పాపేచ్ఛలను, కోరికలను మొలవకుండా నరికివేయాలి. నరికి వేసుకోకుండా అలానే వస్తే దేవుడు, ఎప్పుడైతే మనం నరికి వేసుకున్న తర్వాత ఇంకా ఈ శరీరంలో లోపల అవయాలే కదా దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ఈ శరీరంలో అంటే మూర్ఖ తరం వారి నుంచి మీరు వేరై అంటున్నారు. కాబట్టి కోరికలు, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు లేకుంటే సంప్రదాయాలను ఉన్నట్టుని ఈ తొడుగును చీల్చి చేసి, అప్పుడు లోపల ఉన్నట్టు నీ హృదయం, దేవుడు కోరుకున్నటువంటి ఆ భాగాలను యాజకుడికి ఇస్తే, వాటిని కూడా యాజకుడు ఏం చేస్తాడు? కడిగి పరిశుద్ధపరిచి నీటి ద్వారా, వాక్యమైన నీటి ద్వారా కడిగి బలిపీఠం మీద పెడితే, వాక్యమైన అగ్ని చేత నువ్వు కాల్చబడి, నీలో ఉన్న కోరికలు చచ్చిపోయి, నీలో ఉన్న మొత్తము ఇంకా మొలవకుండా అన్ని దహించబడి, వాటన్నిటి చంపుకొని బలిపీఠం మీద ఉన్నటువంటి అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. అది సమర్పణ, అది బలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని చేత అంగీకరించబడడానికి ఏ బలి పెట్టావు? ఏ అర్పణ పెట్టావు? ఆ బలిపీఠం మీద ఏ బలి పెట్టి దేవుడితో ఒక నిబంధన చేశావు? అబ్రహాము తన కొడుకును బలిపీఠం మీద పెట్టాడు కాబట్టి ఆయన అతనితో నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెట్టాడా లేదా? పెట్టాడు. కాబట్టి నిబంధన ఏదో ఒకటి అంటే మనకి ఇష్టమైన దాన్ని బలిపీఠం మీద పెట్టాలి. అందుకే నీకు ఇష్టమైన దానిని అంటాడు అబ్రహాముతో. అంటే మనకిష్టమైన కోరికలు, మనకిష్టమైన తలంపులు, లోకంలో ఉన్నటువంటి లగ్జరీస్, లేకుంటే ఇలా ఉండే ఘనతలు, ఆలోచన అన్నిటిని బలిపీఠం మీద పెట్టగలిగినప్పుడే, అవి కాల్చబడినప్పుడే, వాటి యొక్క ధూపం లేచినప్పుడే దేవుడిని అంగీకరిస్తాడు. కానీ అన్ని ఆలోచనలు అలా ఉంచుకొని, తలంపులు అలా ఉంచుకొని, ఉద్దేశాలు అలా ఉంచుకొని, కోరికలు చంపుకోకుండా దేవుని దగ్గరికి వస్తే ఆయన అంగీకరించడు.
ఒకవేళ నీవు రక్తమే ఇవ్వచ్చు యాజకుడికి, ఎప్పుడు అది విరవబడిన రక్తం, నలగొట్టబడిన రక్తం ఇవ్వాలి. నువ్వు నీ ప్రాణాన్ని యాజకుడి చేత ఇచ్చినప్పుడు, యాజకుడు నీ పక్షాన్ని ప్రార్థన చేసినప్పుడు అది నిర్దోషమైన రక్తమై ఉండాలి, కళంకం లేని రక్తమై ఉండాలి. నిన్ను నువ్వు సమర్పించుకొని పాపేక్ష నుంచి వైదొలిగిన స్థితి ఉండి అప్పుడు ఆ యొక్క ప్రార్థనను యాజకుడికి ఇస్తే ఆ యాజకుడు ఆ ప్రాణమును ఆ రక్తమును బలిపీఠం మీద పోస్తే అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఎంత కష్టమండి దేవుడు అంగీకరించడం. ఈరోజు ఈజీగా అంగీకరించబడ్డానికి నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, అంత ఈజీ కాదు. అంగీకరించు ప్రభు, అంగీకరించు ప్రభు అంటే ఊరికి అంగీకరిస్తాడా? నీవు బ్రతుకులో ఉన్నటువంటి ఇచ్చలను నువ్వు చంపుకొని, శరీరాన్ని చీల్చుకొని, ఆ యొక్క పై చర్మాన్ని ఒలిచివేసి, శరీర పాపేచ్ఛలు, శరీర సంబంధ కోరికలు, ఆలోచనలు ఒలిసివేసి హృదయంత రంగాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు ఆ బలిపీఠాన్ని మీద అగ్ని కుమ్మరించి, లేకుండా ఆ బలిపీఠం మీద ఉన్న అగ్నితో దాన్ని కాల్చివేసినప్పుడు వచ్చే వాసన ఆయనకి ఇష్టమవుతాడు. ఆ విధంగా నువ్వు నిబంధన చేస్తే, ఆ విధంగా నువ్వు బలి అర్పిస్తే దేవుడు నీతో నిబంధన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం మీద పెట్టేవి కూడా పవిత్రమై ఉండాలి. అందుకనే నోహు కూడా ఏం చేశాడంటే పవిత్రమైన పశువులలో కొన్ని, పక్షులు కొన్ని ఆ బలిపీఠం మీద పెట్టాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బలిపీఠము ద్వారా, ఒక సమర్పణ ద్వారా దేవునికి దగ్గరై, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుని ద్వారా ఒక నిబంధన కలిగిన వాడుగా నోహు కనిపిస్తున్నాడు. అంత ఈజీగా దేవుడు నిబంధన ఎవరితో అంటే వాళ్ళు చేయడు. సమర్పణ కలిగిన వారితో, బలి అర్పణతోనే నిబంధన. కాబట్టి ఈరోజు నీ సమర్పణ నీ బిడ్డలు ఎరుగునట్లుగా, తెలుసుకున్నట్లుగా, అందరికి తెలిసినట్లుగా ఏ అర్పణ ద్వారా, ఏ బలి ద్వారా దేవునితో ఒక నిబంధన ఏర్పరచుకున్నా, నేను ఇది వదిలిపెట్టుకున్నానండి, ఇది నా దేవుని కోసం, ఇది కాదనుకున్నానండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, అతిశయం కాదు కానీ సేవ చేయాలి, సేవల కష్టమైతే మళ్ళీ ఉద్యోగానికి వెళ్తానేమో అనే ఉద్దేశంతోనే ఎంటెక్ కంప్లీట్ అయిన సర్టిఫికెట్లు నేను తెచ్చుకోవాలి. ఇంజనీరింగ్కో అక్కటో ఇట్లో సమస్యలు వచ్చినప్పుడు, సేవల ఇబ్బంది వచ్చినప్పుడు, అక్కడికి వెళ్తే ఇంకా మంచి శాలరీ వస్తుంది, ఇక్కడికి వెళ్తే మంచి శాలరీ వస్తుంది అని ఆలోచన వచ్చి ఆయన నాకు అప్పచెప్పిన పని విషయంలో నేను ఎక్కడ తప్పిపోతానేమో, ఇది లేదు ఉన్న వరకు చాలు అనుకునే ఉద్దేశంతోనే దాన్ని బలిపీఠం మీద పెట్టేసి ఇంకా అవసరం లేదు. మరి ఏం పెట్టారు? ఆయనతో ఒక నిబంధన ఎలా చేసుకున్నావు? మోషే సుఖభోగాలు వాటన్నిటిని తీసివేశాడు. దేవుడు ప్రజలతో శ్రమ అనిపించడు, మేలు అని తన సుఖభోగాలను బలిపీఠం మీద పెట్టాడు. లగ్జరీగా బ్రతకవలసిన వాడండి, ఆ స్థితినంతా కూడా బలిపీఠం మీద పెట్టాడు. ఎలీషా తనకు జీవనోపాధి అయిన కాడిని వధించి బలిపీఠం మీద పెట్టి వెంబడించాడు. అంత ఈజీ కాదు దేవునితో ఒక నిబంధనలోకి రావడం. అపోస్తులు అయితే తన ప్రాణాలని బలిపీఠం మీద పెట్టారు. ఏమీ పెట్టకుండా నన్ను అంగీకరించు అంటే, నాతో నిబంధన చెయ్యి అంటే దేవుడు నీతో నిబంధన చేయడు. అది ఒక భ్రమలో నువ్వు బ్రతకడం అంతే. కాబట్టి నోహు బలి అర్పణ చేత నిబంధన చేయబడినవాడు. పరిశుద్ధమైన పక్షులను అర్పణగా అర్పించే ఆలోచన మొదటి నుంచి ఉంది. అందుకని దేవుతో నడిచినవాడు. అందుకనే ఆయనతో నిబంధన చేస్తేనే నువ్వు కట్టడానికి ఒక మాదిరిని దేవుడు చూపిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ పక్షాన ఆయన ఒక నిబంధన చేయాలి అంటే నువ్వేం చేయాలి? బలి అర్పించాలి. దేవుడు నాతో నిబంధన చేయడు. నిబంధన చేసిన వారితోనే దేవుడు తోడుగా ఉంటాడు. నిబంధన ప్రజలను దేవుడు కాపాడుతాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే నీతో నిబంధన చేయాలి అంటే ఏదో ఒక బలి నువ్వు అర్పించి ఆయనతో నిబంధన చేసుకుంటే ఆ నిబంధనను బట్టి నీతో ఆయన కాపుదల, నీతో ఆయన సన్నిధి, నీ పక్షాన ఆయన కృప నీకు తోడుగా ఉంటాయి. నువ్వు ఏ బలి ఇవ్వకుండా నోటితో జిహ్వ ఫలములు చాలా ఫ్రీ కదా, జిహ్వ ఫలములు ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు వందనాలయ్యా అని అనడం ఫ్రీ అయి కాదు. అర్పణ అనేది త్యాగముతో ఇవ్వగలిగింది. కాబట్టి ఈరోజు బలి అర్పణ ద్వారా ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు నోహు. ఆ సమర్పణ గదిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఆ సమర్పణలోకి వచ్చాడు. ఏంటి నోహు సమర్పణ అనేది మనం వచ్చే వారం చూద్దాం. తలలో వంచను, తలలోంచిన మనం
కృప పొందిన వాడాయను. కృపను బట్టి, దేవునితో నడిచిన దాన్ని బట్టి, బలి అర్పించిన దానిని బట్టి నోహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నీతో ఏ నిబంధన చేశాడు? నిబంధన చేయడానికి నువ్వు ఏ బలి అర్పించావు? బలిపీఠం మీద పెట్టావు. నీ బిడ్డలకు తెలుసా, నా తల్లి నా తండ్రి ప్రభు యొక్క రక్షణార్థమై ఇలా బ్రతుకుతున్నారు, వీటిని కాదనుకున్నారు, వీటిని వద్దనుకున్నారు, వీటిని తెంపుకున్నారు, వీటిని నరికివేశారు, వీటిని కాల్చివేశారు, వీటిని తీసివేశారు. ఏం తెలుస్తుంది బిడ్డలకు? మార్చబడలేదు, మార్చుకోలేదు అనే తలంపులతో బిడ్డలు బ్రతుకుతే నీతో కూడా ఓడలోకి రారు. కాబట్టి సమర్పణ గదిలోకి నువ్వు రావాలి. నీ సమర్పణ బిడ్డలకు, లోకానికి తెలియబడినట్లుగా ఆ గది ఉండాలి, ఆ స్థాయి ఉండాలి. తలలు వంచాలి, చెప్పే మాటలు విని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంకా మాట్లాడడం ఏంటి? నిబంధనలోకి రాకపోతే ఓడను నీ కట్టుకునే భాగ్యాన్ని, అవకాశం దేవుడు ఇవ్వడు కదా. నిబంధన లేకపోతే దేవుడు కాపాడే ఒక ఉన్నతమైన స్థితికి ఇవ్వడు కదా. కాబట్టి ఆయనతో నిబంధనలోకి నువ్వు రావాలి అంటే ఒక బలి నువ్వు అర్పించాలి. బల్యర్పణ చేత ఆయనతో నిబంధన మనము చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఏ అర్పణ ద్వారా నిబంధన చేసుకొని నీ సమర్పణ అంతస్తులోకి నువ్వు ప్రవేశిస్తావో పరిశీలించుకో. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నోహు కట్టుకున్న రక్షణ ఓడలో నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను, మీరు ఉద్దేశించిన తలంపులను బట్టి మా రక్షణ ఓడను మేము సిద్ధపరచుకోవడానికి, ఆ రక్షణ ఓడలోకి మాతో కూడా, మా కుటుంబాన్ని, మాతో కూడా మీరు ఏర్పరిచినటువంటి వారిని సంపాదించుకోవడానికి మేము ఏమి చేయాలో మేము నేర్చుకుంటుండగా వాటి ప్రకారంగా ఆ సమర్పణ అంటే నీ చిత్త ప్రకారం, నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారం చేయగలగడము అని తెలుసుకొని, నువ్వు ఆజ్ఞాపించినట్లుగా మమ్మల్ని మేము సమర్పించుకొని, ఆ అర్పణ ద్వారా ఒక నిబంధనతో మేము చేసుకొని, నిబంధన ద్వారా తప్పించబడిన వారిగా, నిబంధన ద్వారా కాపాడబడిన వారిగా, నిబంధన ద్వారా అనేకులకు నిన్ను కనపరిచిన వారిగా ఉండే ఉన్నతమైన కృపను మాకు అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా నాయన కుటుంబాలను పోగొట్టుకోకుండా, వారు కలిగి ఉన్న రక్షణలో, వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో తన కుటుంబాన్ని కూడా ఉంచుకోగలిగిన స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ, సమర్పణ గది మా బ్రతుకులో ఉందా? సమర్పించుకున్న దాన్ని బట్టి నేను బ్రతుకుతున్నానా? నా సమర్పణ అనేకులకు తెలుసా? దేవుడు అంగీకరించాడా? అంగీకరించే విధంగా నన్ను నేను సమర్పించుకున్నానా? నన్ను నేను యాజకుని చేతిలో పెట్టుకున్నానా అని ఆలోచించుకోవడానికి నీ కృపను అనుగ్రహించము. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగానే తలలో వంచండి.